ఇలా ముక్కుసూటిగా మనస్తత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇది రాజకీయాల్లో మీరనే కాదండి, చాలా వరకు కూడా ముక్కుసూటి మనస్తత్వం ఉన్న చాలామంది వ్యక్తులకు కూడా రాజకీయాల్లో ఎక్కువ శాతం అంటే లబ్ధి పొందిన వాళ్ళు చాలా తక్కువ కదా ఓవరాల్గా చూసుకుంటే కదా. అంటే లబ్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఎవరో కూడా నాకులా ఉండరు. లబ్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు జీ హుజూర్ అని చెప్పి జీ హుజూర్ అదే వాళ్ళకే దక్కుతాయి ఏదైనా సరే. అందుకే అవును వాళ్ళకే దక్కుతాయి, వాళ్ళకే దక్కుతాయి. కరెక్ట్. నేను రాజకీయాల్లో నా వ్యక్తిగత లబ్ధి కోసం రాలా. ఓకే. సో అంచేత నేను స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటా. పైగా ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రులు ఇవన్నీ నిన్న చిన్నప్పుడే చూశారు కాబట్టి అదే. ఓకే. నా 30 ఏట ఎన్ జనార్దన్ రెడ్డి గారు నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇది 31 సంవత్సరాల క్రితం. రైట్. అది రాజశేఖర రెడ్డి గారు నేను చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఎందరో మంత్రులు ఎందరో ముఖ్యమంత్రులు చిన్న వయసు నుంచి కూడా ఓకే నేను చూసినవాడిని. ఎందరో మంది మంత్రులు నా చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు నా చిన్నతనంలోనే, అంటే 30 ఏళ్ళ క్రితం. అదే. సో అంచేత నేనేదో పదవి కావాలి నాకు లేదంటే ఇంకోటి అని దానికోసం ఎవరినో బతిమాలుకుంటారు. బ్లడ్లో లేవు, నన్ను ఇప్పుడు మనం యాడ్ చేయలేము. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ దగ్గర అక్కడ నుంచి అంటే మెయిన్ గేట్ నుంచి లోపలికి రావటానిక మీకు ఏదో అబ్జెక్షన్ ఏదో ఉంది యాజ్ పర్ ప్రోటోకాల్ దాని ప్రకారం? కాదు. అసెంబ్లీలో అంటే ఈ సమస్య మీ దాకా ఎలా వచ్చిందో కానీ అసెంబ్లీ గేటు బయట ఎమ్మెల్యేలని దింపి లోపలికి నడిచి వెళ్ళమంటున్నారు. ఓకే. ఎక్కడ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా గుమ్మం బయట గేటు బయట నుంచి లోపలికి వెళ్ళమని సిస్టమ్ ఉండదు. ఈ అసెంబ్లీలో మంత్రులను డైరెక్ట్గా కారిడార్లో దింపుతున్నారు. ఎమ్మెల్యేల మటుకు గేటు బయట దిగి నడిచి వెళ్ళమంటున్నారు. అక్కడ ఏదైనా కంజెషన్ ఉంటే ఈ గేట్లోంచి వెళ్ళి ఇంకో గేటు పొరుగాటు గోడ ఉంది, ఇంకో గేటు పెట్టుకుని అందులోంచి బయటికి వెళ్ళేలాగా పెట్టుకుని మళ్ళీ కావలసినప్పుడు లోపలికి వస్తారు. అంతేగాని సామాన్య విజిటర్స్ లాగా ఎమ్మెల్యేలు గేట్ బయట నుంచో పెట్టి ఆ లోపలికి రమ్మనమంటం తప్పది. యాక్చువల్గా శాసనసభ అంటే ఏంటి? అది మా సభ, శాసనసభ్యుల సభ. మాకు సమాధానం చెప్పడానికి మంత్రి అక్కడికి వస్తాడు తప్ప మంత్రి ఏమి ప్రశ్నించలేడు. సో మా సభ, మేము ప్రజా సమస్యల్ని చర్చించడానికి ఉద్దేశించిన సభలో మమ్మల్ని ఏదో పెద్ద లేబర్లాగా పబ్లిక్ విజిటర్ లాగా గేట్ బయట నుంచి మేము లోపలికి వెళ్ళి మాకు సమాధానం చెప్పడానికి వచ్చేవాళ్ళు ఏదో లార్డ్ మౌంట్ బాటన్ లాగా వాళ్ళ కారులో లోపలికి వచ్చి దిగటం అనేది అట్లీస్ట్ ఐ కాంట్ టాలరేట్. ఓకే. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ది ఎమ్మెల్యే. సో నేను అయ్యన్ పాత్రుడు గారికి లెటర్ కూడా ఇచ్చా, ఆ కార్లు డ్రాప్ చేసి వెళ్ళిపోమనండి. అయితే ప్రీవియస్ 10 సంవత్సరాలు సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అక్కడ లోపలికి రావడానికి ఒక 100 మంది ఉంటారు గేట్ దగ్గర. ఓకే. ఇప్పుడు నేనున్నాను, నాకు వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నేను అక్కడ దిగిపోయి సెక్యూరిటీ ఎవరో కూడా అసెంబ్లీలోకి రాకూడదు. సో నా కారులో నేను లోపలికి వెళ్తే నాకు సెక్యూరిటీ. నేను అక్కడ గుమ్మం కాడ దిగి నా సెక్యూరిటీ లోపల రాకూడదు. మరి నేను అక్కడి నుంచి గేటు బయట దిగి వెళ్ళాలి అంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే ఓకే, నాకు సెక్యూరిటీ ఉందనే కాదు నేను చెప్పేది, థ్రెట్ ఉందనే కాదు. ఎవరినైనా శాసనసభకి గేటు బయట శాసనసభ్యుడిని నుంచోబెట్టి రమ్మనమంటాం ఏంటండి? అది వద్దుందా? జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జరిగిందా, దానికి ముందు కూడా జరిగిందా నాకు తెలియదు. ఓకే. మొన్న అయితే ఐ ఫెల్ట్ ఇన్సల్టెడ్. ఐ స్పోక్ టు మెనీ ఎమ్మెల్యేస్, వాళ్ళు కూడా అదే ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు, పైకి చెప్పుకోలేకపోయారు. వెళ్తే అందరూ గేటు బయట దిగి నడిచి వెళ్దాం ముఖ్యమంత్రితో సహా, లేకపోతే అంతనే లోపల దింపండి. అది కరెక్ట్ కాదు. మా శాసనసభలో మాకు గౌరవం ఇవ్వకపోతే మా నియోజకవర్గంలో మాకు ఎందుకు గౌరవం ఇస్తారు? శాసనసభ సభ్యుడిగా మాకు గౌరవం ఇవ్వకపోతే నాయకులకి మేమెందుకు గౌరవం ఇవ్వాలి?
కాంట్ ద కరెక్ట్ ది సింపుల్ ఎనామలీ. పరిమాణాల్లో ఉన్నారా శాసనసభ్యులు? కాదుగా. సరి చేసుకుంటారేమో అనుకుంటున్నాను. దీనిపైన మీరు ఏదైనా లెటర్ పూర్వకంగా ఇచ్చారా? స్పీకర్కి లెటర్ రాశారు. ఇచ్చారా? ఓకే. కరెక్ట్ కాదు ఆ విధానం తప్పు. అప్పుడు గతంలో వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఈ సాంప్రదాయాల విషయంలో చూసుకున్నట్టయితే పార్టీ పరంగా ఎలాంటి వ్యత్యాసాలను గమనించారు మీరు? అక్కడ సేమ్ ఇక్కడ సేమేనా లేకపోతే ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఇంకా నేనైతే పెద్దగా ఏం గమనించలే. ప్రస్తుతానికి అయితే ఏం గమనించలే. ఇప్పుడే కాదు అసెంబ్లీ సమావేశాల్లో ఇది గమనించారు అది చెప్పా. మంత్రివర్గాన్ని ఒకటి గమనించారు. మంత్రివర్గం ఉంది, అది తప్పేం లేదు. ఆయన డిస్క్రిప్షన్, ఆయన మనసుకు నచ్చిన వాళ్ళను, ఆయన మనసుకు దోచిన వాళ్ళను ఆయన ఇచ్చుకొని అధికారం ఆయనది. సో అందులో తప్పేం లేదు. ఇట్స్ వండర్ఫుల్ కూర్పు అనే చెప్పాలి, మీ మనసులో ఏమన్నా కూడా. ఓకే. ఈ వైజాగ్లో మీరు అది చూసినట్టయితే మనకి ఋషికొండ ప్యాలెస్, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే ప్రజాధనాన్ని అనవసరంగా వృధా చేశాడు. అతనేంటంటే ఇంకో 25 ఏళ్ళు అతనే సీఎం అనుకున్నాడు. లేకపోతే బుద్ధునోడు ఎవడో అంత బిల్డింగ్ కట్టాడు అక్కడ. అంత ఖర్చు పెట్టినప్పుడు 1000 మంది కన్నా ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప 4 కుటుంబ సభ్యులు ఉండటం కోసం కట్టుకున్నాడు. అది రాంగ్. దానికోసం అంత పబ్లిక్ మనీ ఖర్చు పెడతాం అనేది తప్పు. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ యూటిలైజేషన్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవచ్చు అండి? ఇల్లులాగానే ఉండేలా కట్టారు అది. మరి దాన్ని ఏదన్నా మరి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కింద ఎవరన్నా రాష్ట్రపతి వచ్చినప్పుడు, ప్రధాని వచ్చినప్పుడు, లేకపోతే సీఎం గారు వైజాగ్ వెళ్ళినప్పుడు మరి ఏమన్నా వాడుకుంటారేమో నాకు తెలియదు. అదంతా చాలా ఆలోచనతో చేయవలసింది. అది కూల్చేయటం కరెక్ట్ కాదు, పబ్లిక్ మనీ. బట్ ఎన్విరాన్మెంటల్ అన్ని వైలేషన్స్ ఉన్నాయి. మొన్న ఎవరో అక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు శర్మ గారు అయితే అది కూల్చేయాలన్నా అంట. మరి కూల్చడం సమంజసం కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పబ్లిక్ డబ్బుతో కట్టారు కాబట్టి. అవును. బట్ వైలేషన్లు ఉన్నాయి. అది నేను కోర్టులో కేసు కూడా వేశాను. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వేసిన కేసులన్నీ నేనే వేసానండి. తెలుగుదేశం, అప్పటి తెలుగుదేశం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక్క కేసు కూడా వేయలే. అతను బెయిల్ రద్దు చేయాలన్నా, లిక్కర్ మీద అయినా, అమూల్ మీద అయినా, నేమ్ ఎనీథింగ్ కేసులు ఎవడన్నా వేసాడంటే తెలుగుదేశం పార్టీ వాడు నాకు తెలిసి ఒక్క కేసు కూడా వేయలే. అన్ని కేసులు నేనే వేసాను. ఏమో 1-6 వేసారేమో నాకు తెలియదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీ ఒక రకంగా బాధితులు, అది కూడా అనుకోవచ్చు. అవును. అశోక్ గజపతిరాజు గారు బాధితుడు, ఎర్రనాయుడు గారు బాధితుడు. ఎర్రనాయుడు గారిని బాధించాలి అంటే ఎర్రనాయుడు గారు చనిపోయాడు కాబట్టి ఆయన సోదరులైన అచ్చెన్నాయుడిని బాధించాడు. ఓకే. ఎర్రనాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు అప్పుడు శంకర్రావు ఇచ్చిన కంప్లైంట్ మీద సప్లిమెంటరీ కంప్లైంట్ వీళ్ళిద్దరూ సంతకం పెట్టారు. అందుకని వీళ్ళిద్దరి మీద బాగుపట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రాసెస్లో ఆయన లేడు కాబట్టి పాపం అచ్చెన్నాయుడు గారి మీద మొదలెట్టారు ఈ దురాక్రమంలో. ఎటు చూసినా మీదే మేజర్ రోల్ ఉంది పోరాడిన దాంట్లో. అంటే వాళ్ళు ఉన్నది, ఆ అవేర్నెస్ ప్రజలకు ఉంది, పార్టీలో లేదు. ఓకే. ప్రజలకు ఉంటూ నా అదృష్టం. అందుకే కోరుకుంటున్నారు అదే వాళ్ళు అనేది. నాయకులకు లేకపోవడం వాళ్ళ దురదృష్టం. అర్థమైందా? ఓకే. ఓకే. ప్రజలకు అవగాహన ఉండటం నా అదృష్టం, నాయకులకు అవగాహన లేకపోవటం వాళ్ళ దురదృష్టం. ఒకవేళ లేకుండా ఉండుంటే నాకు వచ్చిన నష్టమే లేదు. అదే ఖచ్చితంగా మిమ్మల్ని మటుకి ఒక పోస్ట్ ఏదన్నా ఇవ్వాలనుకుంటే మంచి గట్టి స్టాండర్డ్ పోస్ట్ ఏదో ఉన్నట్టుంది, దానికోసం వెయిటింగ్ ఏమో. అవకాశం ఇస్తే ఎంత పనైనా చేయగలం. అదే అవకాశం ఇవ్వకపోతే దాని గురించి బాధపడే ప్రసక్తే లేదు. ఇదేమి నేను మనసులో కూడా నాకు
చెప్తే నమ్మకపోవచ్చు చాలామంది. ఏషన్ మాత్రం బాధలేదు, బాధలేదు. అదే. ఇవ్వలేదని. ఓకే. ఎందుకంటే నేను గతంలో కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పా, చరిత్ర చదువుకుని ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరికైనా అడగకుండా సహాయం చేసినప్పుడు, లేకపోతే అడిగితే సహాయం చేసినా తిరిగి రుణం తీర్చుకున్న దాఖలాలు లేవు. ఓకే. చరిత్రలో. అందుచేత చరిత్ర చదువుకున్న వ్యక్తిగా చరిత్ర ఎప్పుడూ పునరావృతం అవుతుంది తప్ప చరిత్ర శాంక్టిటీ జరిగిపోదు అనేది నమ్మినోను నేను. సో అందుచేత బాధలేదు. అలాగని ఆనందంగా ఉన్నాను నాకు పోస్ట్ ఇవ్వనందువల్ల అని చెప్పట్లా. కన్సిడర్ చేయనందువల్ల నాకు బాధ ఏమీ లేదు. ఇది మటుకు మనస్ఫూర్తిగా చెప్పాలి.